నమస్తే, వెల్కమ్ టు ఐటీ. నేను మీ మాధురి. ఆమె అతడిలో ఓ స్థిరమైన వ్యక్తిత్వాన్ని చూసింది. అతడి వివేకం ఆమెను సమ్మోహనపరిచింది. అతడే తన జీవిత భాగస్వామి అని డిసైడ్ అయింది. తల్లిదండ్రులు వద్దన్నా, సమాజం చిన్న చూపు చూస్తుందని తెలిసినా తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. అలా అతడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇంతకీ అతడి వయసు ఎంత అంటే జస్ట్ 80 మాత్రమే. అవును, మీరు వింటుంది నిజమే. చైనాలోని హోబీ ప్రొవిన్సీలో జరిగిన ఈ ఘటన ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ ప్రేమ కథ వివరాల్లోకి వెళ్తే, ఫోటోలోని ఈ పెళ్లి కొడుకు పేరు లీ. ఏమిటి, తాతను చూపించి పెళ్లి కొడుకు అంటున్నారని అనుకుంటున్నారా? అవును, మరి ఈ మధ్య వివాహం చేసుకున్నాడు కాబట్టి కొత్త పెళ్లి కొడుకు అనాల్సిందే. ఫోటోలో ఉన్న ఈ క్యూట్ గర్ల్ పేరు జియోన్ ఫాంగ్. వయసు 23 ఏళ్ళు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వార్త సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. వృద్ధాశ్రమంలో ఉండే లీని చూసిన జియోంగ్ ఫాంగ్ మనసు పడింది. అతడి వ్యక్తిత్వం, స్థిరత్వం ఆమెకు చాలా నచ్చాయట. అలా ఇద్దరు ప్రేమలో పడ్డారు. పెళ్లి గురించి ఇంట్లో చెప్పగా జియోన్ పేరెంట్స్ తీవ్రంగా మందలించారట. అయినప్పటికీ ఆమె ఇటీవల లీని పెళ్లి చేసుకుని పేరెంట్స్తో రిలేషన్షిప్ని కట్ చేసుకుంది. ఒక సాధారణ వేడుకలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. జియోన్ సంగ్ లీ రొమాంటిక్ కథ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. డబ్బు కోసం ముసలోడికి పెళ్లి చేసుకుందని పలువురు కామెంట్లు చేయగా, మరికొందరు ఆమె ధైర్యం, లీ పట్ల ప్రేమను మెచ్చుకున్నారు. ప్రస్తుతం లీకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మాత్రమే ఆదాయం. ఇద్దరి మధ్య ఎన్నో అసమానతలు ఉన్నప్పటికీ తాత వయసులో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం సెన్సేషన్గా మారింది.